హలో అందరికీ వెల్కమ్ టు అక్షుబాబు ఛానల్. ఇవాళైతే ఇంట్లో శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. శాండ్విచ్ అంటే సేమ్ అలానే వస్తుంది, అలానే ఉంటుంది. అలా కాదండి, పచ్చి పచ్చిగా అలా. నేనైతే నా స్టైల్లో అంటే నాకు శాండ్విచ్ అంటే ఏంటి అని తెలిసినప్పుడు నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో ఆ టేస్ట్ ఎంత బాగుంది, నాకు ఎంతగా నచ్చింది అనేది అయితే ఇప్పుడైతే చూసేద్దాం. మా బాబు అల్లరి, మా బాబు ఆడే సౌండ్స్, మా బాబు వాయిస్ అయితే వీడియోస్లో తప్పకుండా ఉంటుంది. అది వీడియో డైరెక్ట్గా చేసినా ఉంటుంది, వాయిస్ ఓవర్ ఒక పక్కకి వెళ్ళించుకున్నా ఉంటుంది. మీరు ప్లీజ్ వాటిని అయితే కాస్త అవాయిడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే క్యాబేజ్ అయితే కట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఆలు, ఇంకా బీట్రూట్, క్యారెట్ కూడా కట్ చేసుకుందాం. క్యారెట్ అయితే నేను నిన్న అమ్మ వాళ్ళు సాంబార్కి ఇస్తుంటే దాన్ని అయితే అక్కడే కట్ చేసేసాను. సో అమ్మ నీకు పనికొస్తుంది కదా, శాండ్విచ్ చేస్తున్నాను కట్ చేసి పెట్టేస్తున్నా అని చెప్పింది. సో అదైతే ఇక్కడ కటింగ్లో కనపడదు, మిగతా వెజిటబుల్స్ అయితే కటింగ్ చేసేటప్పుడు అయితే కనిపిస్తాయి అన్నమాట. అసలు అమ్మ వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తూ ఆఫ్టర్ మ్యారేజ్ ఇది 3rd ఇయర్ అనమాట. అసలు ఇప్పటిదాకా అయితే పట్టింది లేదనమాట పని చేయడానికి. కత్తి కావచ్చు, ఒకవేళ ఊడవాలంటే చీపురు కావచ్చు, ఈరోజే చేస్తున్నా. అది కూడా బాబు అమ్మ బయటకు వెళ్ళారు, మా చెల్లేమో పడుకుంది. సో ఏదో ఒకటి వీడియోకి అయితే కావాలి కదా అని చెప్పి నేనైతే చేస్తున్నాను. ఏదో కొత్తగా అనిపిస్తుంది మా ఇంట్లో నాకే అనమాట, చాలా డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి. ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు అనగానే నాకు కుకింగ్ ఏం గుర్తు రాలేదు, ఎందుకంటే ఏ రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో నేను కుక్ చేసిందే లేదు. డైరెక్ట్ అత్త వాళ్ళ ఇంట్లోనే చేశాను అనమాట. అక్కడ కూడా చాలా తక్కువ నేను కుక్ చేయడము. బిఫోర్ మ్యారేజ్ నేనేమైనా కుక్ చేశానంటే అది జస్ట్ చపాతీ చికెన్ కర్రీనే ఉంటుంది, ఎందుకంటే అది నాకు ఫేవరెట్ కాబట్టి. అవి నేనే చేసుకొని తింటే నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండేది. సో అవి చేసేదాన్ని. అప్పుడు మా నాన్న కూడా చాలా ఫేవరెట్ ఉండే అనమాట నేను చేసే చపాతీ చికెన్ కర్రీ అంటే. సో ఇంతే. వెజిటేబుల్ కటింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ వీడియోస్, ఫొటోస్ తీస్తుంటే ఎంత క్యూట్గా అందంగా కనిపిస్తాయి కదా. నాకైతే ఇక్కడ మొత్తం బీట్రూట్ కలర్ అంతా అన్నిటికీ అంటేసింది, అంత ప్రాపర్ కలర్. పూర్తిగా ఏ వెజిటేబుల్తో ఆ కలర్ లేదు, మొత్తం బీట్రూట్ రెడ్డిష్ అంటేసింది అనమాట. సో ఇంకా నేనైతే ఇంకో 1 ఆనియన్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఫాస్ట్ చేయాలనుకున్నా బట్ అవ్వట్లేదు నాకు. మళ్ళీ మా బాబు వస్తే వాడిని సర్దుకుంటూ చేయడం చాలా కష్టం. కుకింగ్ అయితే చేసేటప్పుడు బాబు లేడు, కానీ వాయిస్ ఓవర్ అప్పుడైతే అస్సలు పక్కనే ఉంటున్నాడు. వాడిని మేనేజ్ చేస్తూ 5 మినిట్స్ ఆగుతూ మళ్ళీ స్టార్ట్ చేస్తూ అయితే చాలా కష్టంగా ఉంది నాకు. ఎందుకంటే రేపు నేను తిరునాళ్ళకి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను, అంటే మా ఇంటికి. సో అక్కడ నాకు సిగ్నల్స్ ఉండవు, ప్రాపర్గా టైం కుదరట్లేదు కుకింగ్ వీడియోస్ పెట్టడానికి. సో నేను ఇక్కడే ఏదైనా చేసేసి ఆ వీడియోని అయితే పెట్టుకుందాం అప్లోడ్ చేయడానికని అయితే ఈరోజు ఇది చేసేస్తున్నాం. ఫాస్ట్ అప్పటికప్పుడు అనుకొని అయితే చేస్తున్నాను అనమాట, ఏం చేయాలనుకొని. సో అది మ్యాటర్. ఒక్కోటి కట్ చేశాక ఒక వీడియో తీయాలనిపిస్తుంది నాకు. ఇక్కడైతే నెయ్యిని కూడా వేసేసి నెయ్యిని కూడా ఒకేసారి పెట్టేసి తీసేద్దామని చెప్పి కప్లోకి అయితే కాస్త నెయ్యి కొద్దిగానే ఉంది, అది కూడా నా కోసమే ఉన్నట్టుంది ఈరోజు, నా కుకింగ్ కోసమే అది సహాయపడుతుంది. సో అన్నిటిని ఇలా అయితే ఒక వీడియోలాగా తీసేసాను, కట్ చేసినవన్నీ. ఇవన్నీ కలిపి చేసేస్తే అది కుక్ అయిపోయినట్టే అని అనుకోకండి, ప్రాసెస్ కూడా ఉంటుంది కదా, చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకుందాం. అవి మంచిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసేయాలి. ఇవంతా మంచిగా కుక్ అయ్యాయి, అంటే కాస్త వేగాయి ఆయిల్లో అనుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే ఒక్కొక్కటిగా వేసుకొని 1-2 మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత సపరేట్గా అన్నీ వేసేసుకోవాలి. సో కాస్త పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని అయితే ఫస్ట్ వేస్తున్నాను. ఇది 1-2 మినిట్స్ కలిపేసుకొని 1 బై 1 వేసుకొని తర్వాత అన్నిటిని ఒకేసారి కుక్ చేసుకుందాం, ఎందుకంటే ఇవి ఎక్కువసేపు ఏది ఉడుకుతుంది ఏది లేదనేది అర్థం కాదు కదా. సో అన్నిటిని 1-2 మినిట్స్ కుక్ చేసుకొని ఫస్ట్, తర్వాత అన్నిటిని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే బాగుండిద్ది. తర్వాత 2 మినిట్స్ బీట్రూట్ అయితే వేసేసిన తర్వాత క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలను అయితే వేసుకుందాం.
క్యారెట్ కూడా కలిపేసేసాను. అమ్మ వాళ్ళ ఇంట్లో కుక్ చేస్తుంటే అసలు ఏమేమో స్వీట్ మెమరీస్ లాగా గుర్తొచ్చేస్తున్నాయి నాకు. అంటే ఒక్కొక్క గిన్నె, ఒక్కొక్క గెంటె చూసినప్పుడు చాలా మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఆబ్వియస్లీ గెంటెలు చూస్తే ఏం గుర్తొస్తది? అమ్మ మనకు 2 దెబ్బలిచ్చిందయితే గుర్తొస్తది కదా! సో, నాకు కూడా పడ్డాయన్నమాట గెంటెలతోటి దెబ్బలు. మంచి స్వీట్ మెమరీస్ కదా ఇలాంటివన్నీ. సో, నెక్స్ట్ ఆలుని కూడా వేసేద్దాం. ఇంకా అన్నిటిని మంచిగా కుక్ చేసుకొని ఒక 5-7 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో సిమ్‌లో పెట్టేసి మూత అయితే పెట్టేసి ఉడికించుకుంటే సాఫ్ట్‌గా మంచిగా ఉడుకుతాయి. టైం అయిపోతుందని ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే మంచిగా కుక్ అవ్వవని నా ఫీలింగు. ఎప్పుడు సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేస్తేనే టేస్ట్ కూడా బావుండిద్ది. మధ్య మధ్యలో ప్లేట్ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగు అంటేస్తది. ఆయిల్ నేనైతే చాలా తక్కువేసాను. ఇన్ని వెజిటబుల్స్‌కైతే 3-4 స్పూన్స్, అది స్మాల్ స్పూన్సే. ఇంకా ఎక్కువే పడతది. బట్ నేనైతే చాలా తక్కువ యూజ్ చేస్తాను. అందుకనే స్లో ఫ్లేమ్‌లోనే కుక్ చేయాలి. ఎందుకంటే అడుగు అంటేస్తది ఎక్కువ ఫ్లేమ్ పట్టేస్తే. ఆయిల్ ఉండదు కాబట్టి ఎక్కువ. సో, మధ్య మధ్యలో క్యాప్ తీసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మంచిగా కుక్ అయిపోతది. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి మనం. సగం కుక్ అయ్యాక సాల్ట్ వేసుకోవడం బెటరు. మా బాబుని కంట్రోల్ చేస్తూ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టమైతుంది నాకు. సో, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాం. తక్కువగానే వేసుకుంటే బెటర్. ఎక్కువ సాల్ట్ ఏమి అవసరం లేదు. నా వాయిస్ ఓవర్‌కి ఎన్ని డిస్టర్బెన్సెస్ అసలైతే. మా బాబు ఒక పక్క, టీవీ ఒక పక్క, ఆ రూమ్‌లో ఉన్న మనుషులు ఒక పక్క. బాబోయ్! నిన్ను మేనేజ్ చేస్తూ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చాలా కష్టం అసల. సో, ఇవన్నీ మంచిగా కుక్ అయిపోయాయి. అసలు ఆ స్మెల్ ఎంత మంచిగొస్తుందో క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్ ఒక్కొక్క దాని స్మెల్ మంచిగా ఉడికే కొద్దీ సూపర్ స్మెల్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఫ్రై కూడా మనం నార్మల్‌గా రైస్‌లోకి కూడా యూజ్ చేయొచ్చు. చపాతీస్‌లోకి అలా. బట్ శాండ్విచ్‌లో కనుక నేనైతే ఇలా చేస్తాను. ఇంకా టమాటో కూడా వేస్తాం ఉంటే. బట్ ఇప్పుడు టమాటా లేదు ఇంట్లో. సో, నేను ఇవి మాత్రమే వేశాను. సో, ఇప్పుడైతే కాస్త ధనియాల పొడి 1 స్పూన్ కంటే తక్కువే వేస్తున్నా ధనియాల పొడి. ఇంకా 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. ఇంకా హాఫ్ స్పూను గరం మసాలా అయితే వేసేసుకోవాలి. అన్నిటిని మంచిగా కలిపేసి 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో కలిపేసుకుందాం సిమ్‌లో పెట్టేసుకొని. సో, మన ఫ్రై అయితే అందులోకి స్టఫ్డ్ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా బావుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చపాతీలోకి అయితే సూపర్‌గా తినొచ్చు. ఫుల్ టమ్మీ సాటిస్ఫాక్షన్ అనమాట మనకొచ్చేసిద్ది. ఇంత ప్రాపర్ కుకింగ్ అయ్యేదాకా మా వాడు ఊరు తిరగని ఎళ్లారు. ఇంకా రాలేదు. ఇంకా నాకు పక్కా వచ్చేస్తాడు. లాస్ట్‌లో ఫోటోస్, వీడియోస్ తీసుకునేటప్పుడైతే వచ్చేస్తాడనిపిస్తుంది. చూద్దాం ఎప్పుడొస్తాడో. మనమైతే స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు బ్రెడ్‌నైతే వేడి చేసేసుకుందాం. బ్రెడ్‌నైతే కాల్చేసుకుందాం. సో, అదైతే పక్కన పెట్టేసా. ఈ ఫ్రై అయ్యేలోపు ఇంకో స్టవ్ మీద నేనైతే బ్రెడ్ ముక్కల్ని వేడి చేసుకోవచ్చు. బట్ అది కాస్త సౌండ్ వస్తుంది. బుస్ 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 అని. సో, నాకు భయమేస్తుంది. మా అమ్మకి చెప్పా, అది ఎప్పుడో మార్పించుకో అమ్మ అని. సో, నేనైతే 2 యూజ్ చేయను. ఓన్లీ ఒక్క పక్కనే చేస్తున్నా. లేట్ అయినా పర్లేదని. సో, ఇవైతే వేడి చేసేసుకుందాం. మంచిగా కాల్చుకోవాలి. ఏమంటారు దీన్ని? కాల్చుకోవడమే. యస్, చేసేసుకుందాం. నెయ్యి అయితే 2 స్పూన్స్ వేసేసి మంచిగా హీట్ ఎక్కాక ప్యాను. సో, 2 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. ఇంట్లో శాండ్విచ్ అన్నప్పుడు ఇలా ట్రై చేయండి తప్పకుండా. ఎంతమందికి తెలుసనేది నాకైతే తెలీదు. ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. లంచ్ బాక్సెస్‌కి, ఇంకా స్నాక్స్‌కి ఈవినింగ్ అలా కూడా బావుండిద్ది. తినేయొచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా తినొచ్చు ఆల్మోస్ట్.
ఫైనలీ మనం ప్రిపేర్ చేసుకోవాలన్న శాండ్విచ్కి ఫ్రై అయితే అయిపోయింది స్టఫ్డ్. అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసేసాం. కొరియండర్ లీవ్స్ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక దగ్గర పెట్టేద్దాం. ఒక దగ్గర అంటే శాండ్విచ్లో చేసేసుకుందామని అర్థం అండి. సో ఫైనల్గా ఇలా అయితే చేసేసుకోండి. టమాటా ఉంటే టమాటా పెట్టుకోవచ్చు, ఇంకా పచ్చి క్యాబేజ్ని కూడా పెట్టుకోవచ్చు. కానీ అలాంటివన్నీ అలా తినడం ఇంట్రెస్ట్ లేదు. టమాటా అయితే ఇంట్లోనే లేదు కాబట్టి మనమైతే ఇప్పుడు ఇక్కడ చేసుకున్నది అక్కడికి ఇక్కడ దాకా అయితే చేసేసుకున్నాం. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఓకే, మరి వీడియో అయితే చివరి దాకా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.